ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అరకెపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ ఇవ్వడం పట్ల ఉస్మానియా జేఏసీ విద్యార్థులు అయితే బీఆర్ఎస్ విద్యార్థులు అయితే తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. వారితో మాట్లాడి అసలు ఎందుకు ఆగ్రహిస్తున్నారు కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు ఎందుకు మరి అరకెపూడి గాంధీకి ఇస్తే ఎందుకు మీరు మండిపడుతున్నారు? ఏంటంటే ఒక చిన్న విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దాదాపుగా ఎన్నో రోజుల నుండి కూడా సాంస్కృతికంగా ఏమొస్తుందంటే, ప్రతిపక్షంలో కనుక ఎవరైతే ఉంటారో, ప్రతిపక్షం సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, అధికార పక్షం ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళకి ఇస్తారు. అంటే ఈ బీఎస్సీకి సంబంధించిన చైర్మన్ ఏదైతే ఉన్నదో ఇలాంటి సంస్కృతిని మనం కొనసాగిస్తూ ఉన్నాం. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజ్యాంగానికి సంబంధించిన రాజ్యాంగాన్ని మొత్తం కాలరాస్తూ ఉన్నారు. ఈ అసెంబ్లీకి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కాలరాస్తూ కూడా కొంచెమైనా సిగ్గుండాలి కదా. ఇదే సెంట్రల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే, లోక్సభలో మనకు అబ్జర్వ్ చేసినట్టయితే, గతంలో ఇదే బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కేసీ వేణుగోపాల్ గారికి ఇవ్వలేదా? కేసీ వేణుగోపాల్ గారికి ఇచ్చినప్పుడు మరి ఏమైంది? మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది? కొంచెమైనా సిగ్గుండాలి కదా. అక్కడనేమో మీ యొక్క రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఒక బుక్ పట్టుకొని నేను జైలు ఒక పేజ్ అవుతా ఉన్నా, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు కదా. మరి రాజ్యాంగం పట్టుకోవడం కదా రాహుల్ గాంధీ గారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పండి. ఆ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని పేజీలు, కొన్ని పేరాలను ఇక రేవంత్ రెడ్డి గారికి చెప్పండి. అంతేగాని మీ ఇష్టానుసారంగా రాజ్యాంగానికి కాలరాస్తాం, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి రూల్స్ని రెగ్యులేషన్స్ అని పాటించకుండా మా ఇష్టానుసారంగా చేస్తామంటే ఎక్కడ పోతా ఉన్నది? మనం గతం నుండి కనుక మనం ఇప్పుడు మనకి అసెంబ్లీలో ఉన్నటువంటి రూల్ ప్రకారం 251 పేరాలో రూల్స్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా రాసి ఉన్నది. ఆల్రెడీ ఏమని ఉంటుంది? దాదాపుగా ఇప్పుడున్నటువంటి కౌన్సిల్ నుండి 4, అసెంబ్లీ నుండి 9 మంది, మొత్తం 13 మంది ఉండాలి యాక్చువల్గా. అంటే ఈ యొక్క పీఎస్సీ చైర్మన్ ఎన్నుకోవడానికి 13 మందికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క 13 మంది నామినేషన్ చేసిన తర్వాత 14వ ఒక నామినేషన్ ఎక్కడ ఉన్నది అంటే మనకు 13 తెలంగాణ ప్రజలకి ఏంటంటే ఈ విషయం ఏంటంటే, ఏంది పీఎస్సీ చైర్మన్ అసలు ఏమైంది, టీఆర్ఎస్ వాళ్ళకి ఏమైంది, ఇంతగా ఏం మునిగిపోతుంది అంటూ ఉన్నారు కదా. వాళ్ళకి అర్థం కావాలి ఫస్ట్. దాదాపుగా ఇప్పుడు 13 మందిలో ఉన్నట్లయితే యునానిమస్ చేసుకోవాలి. మరి ఇక 14వ నామినేషన్ ఎక్కడ వచ్చింది? మా బీఆర్ఎస్ పార్టీ నుండి హరీష్ రావు గారు వేసారు ఆ నామినేషన్, గంగుల కమలాకర్ గారు వేశారు, అలాగే ప్రశాంత్ రెడ్డి గారు వేశారు కదా. మరి మా పార్టీ నుండి మాకు తెలియకుండా ఈ యొక్క 14వ నామినేషన్ ఎవరు వేశారు? ఇంత పారదర్శకంగా ఒక అసెంబ్లీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పెద్ద జనాలకు సంబంధించింది, అది ఒక పబ్లిక్ అకౌంట్స్ కమిషన్, అది జనాలకు సంబంధించినటువంటి అకౌంట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని పరిశీలించడం కోసం ఒక చైర్మన్ ఉంటాడు కదా. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి పదవిని మీరు ఎవరికి చెప్పకుండా ఈ యొక్క అరకెపూడి గాంధీ గారికి ఇస్తే ఎంతవరకు సమంజసం ఇది? అరకెపూడి గాంధీ కూడా అంటున్నాడు, నేను ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీలో ఏరలే అని అంటున్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఏరలే అంటున్నాడు. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో, ఇప్పుడు నేను ఫోన్ చేసి చూపించిన టైం పడుతుండొచ్చు, కానీ సోషల్ మీడియాలో మనం ఒక వీడియో, అందరి పిచ్చోలు కాదు కదా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు పిచ్చోలు కావచ్చు, కానీ తెలంగాణ ప్రజల పిచ్చోలు కాదు అరకెపూడి గాంధీ గారు. మీరు స్వయాన రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మీరు వేసుకున్న కండువా ఏదైతే ఉన్నదో, నిన్న ఒక వీడియో మన చెక్కులో కొడుతుంది. ఏంటంటే భయపడతా ఉన్నారు. ఏంటంటే నాకు వేసింది ఒక ధర్మదర్శనం అనేటువంటి ఒక టెంపుల్, ఒక గుడి నుంచి తీసుకొచ్చినటువంటి కండువ వేసి నాకు అంటున్నారు కదా. అందులో కనిపిస్తలేదా 3 రంగాల జెండా కప్పుకోలేదు అరకెపూడి గాంధీ గారు? ఏం పిచ్చోళ్ళలా కనిపిస్తారా తెలంగాణ రాష్ట్రం? మీకు ఏమన్నా నువ్వు ఆ కండువ కప్పుకొని స్వయాన ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి పీసీ గతంలో అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద మీరు కండువా కప్పుకొని ఈరోజు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కేవలం ఆ ఒక పదవి కోసం మీరు ఇంకా నేను ప్రతిపక్షంలో ఉన్నా అంటే ఎవరు నమ్ముతారు? ఇక్కడ నమ్మలేని ప్రసక్తి లేదు కదా. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీకి సంబంధించిన రూల్స్ని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కాలరాస్తా ఉన్నది. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యున్నత స్థానమైనటువంటి ఒక అసెంబ్లీ సాక్షిగా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఆయన యొక్క పరిపాలన, ఆయన యొక్క అధికార పక్షంలో ఉన్నటువంటి పొగరు చూసుకొని ఒక ఇష్టానుసారంగా ఈ యొక్క పదవులు ఇస్తున్నారు తప్ప ఇందులో ఎలాంటి పారదర్శకంగా లేదు. తప్పకుండా ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను తప్పకుండా దీన్ని వ్యతిరేకిస్తున్నాను. ఓకే, ఇక్కడ హరీష్ రావుకి సంబంధించి ఆయనకి ఎందుకు ఇవ్వకుండా అరకెపూడి గాంధీకి ఇచ్చారు అనుకోవచ్చు, ఎందుకంటే అకౌంట్ సంబంధించింది కదా. ఒకటే చెప్పదలుచుకున్నా, హరీష్ రావు గారు ఏంటంటే గతంలో ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినారు, మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు ఉన్నారు. హరీష్ రావుకి ఇస్తే ఏమైందంటే, ఈ యొక్క దొంగలు, ఈ యొక్క కాంగ్రెస్ సంబంధించినటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో, రేవంత్ రెడ్డి గారు కావాల్సినటువంటి మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో, వీరు చేసేటువంటి దగ ఏదైతే, ఇప్పుడు ఒక పని మీద ₹1 కోటి ఫండ్ రిలీజ్ అయిందనుకో, ఆ ₹1 కోటి చూపెట్టుకుని 2-3 కోట్లకి ఎక్స్ట్రా చూపించి వాటిని తప్పు పట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న, మరి సంచులు ఢిల్లీకి మోయాలి కదా, ఏఐసీసీ ఆఫీస్కి ఢిల్లీకి సంచులు మోయాలి కదా. ఈ యొక్క పీఏసీ చైర్మన్ అది ఒక హరీష్ రావు గారు కానీ లేదా మా పార్టీ నాయకులకు ఎవరికైనా ఇచ్చినట్లయితే వీళ్ళు చేసినటువంటి దొంగతనం అనేది బయటపడుతుంది కాబట్టి మేము చేసిన ఏదో ఒకటి కూడా బయటికి రావద్దు, జనాలకు తెలియదని చెప్పేసి, ఇది కేవలం మానవ మేమే కప్పిపుచ్చుకోవాలని చెప్పేసి ఏదో ఒక అరకెపూడి గాంధీకి ఇచ్చారు తప్ప దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం జరగబోతూ ఉన్నది, అఫీషియల్గా అన్యాయం జరగబోతూ ఉన్నది. ఇంత దారుణం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా తెలంగాణ నుండి యావత్ తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు చెంపపెట్టి కొట్టడం కోసం. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. అరకెపూడి గాంధీకి సంబంధించి ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తించారంటారా? ఇప్పుడు
ఒకటే చెప్పదలుచుకున్నా, మొన్న అఫీషియల్గా ఇదే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే కండువా కప్పుకొని తెల్లారి మళ్ళీ నేను కండువా కప్పుకోలేదు, ఇంకా ప్రతిపక్షంలో ఉన్న ఇంకా బీఆర్ఎస్ పార్టీ అన్నటువంటి ఒక దొంగను అరకపూడి గాంధీని ఎవరు నమ్ముతారు ఈ తెలంగాణ రాష్ట్రంలో? అంటే ఇవాళ చిన్న విషయంలో ఒక పదవి విషయంలోనే నువ్వు ఒక తప్పు మాటలు మాట్లాడి తప్పుదో బట్టి తెలంగాణ ప్రజల్ని ఈరోజు నువ్వు ఒక పదవిలో ఒక చైర్మన్ పదవిలో కూర్చొని నువ్వు తెలంగాణ ప్రజలు ఉరగబట్టేదే ఉన్నది. నీ సంచులు నింపుకుంటావు అంతేగాని మా ప్రజల గురించి మాకు సంబంధించినటువంటి అకౌంట్కి సంబంధించిన ఏవైతే వస్తాయో దానికి సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, లేదా అమౌంట్కి సంబంధించి డబ్బులకు సంబంధించి పత్రాలు కావచ్చు, నువ్వు ఏం చక్కగా పెడతావు 5 సంవత్సరాల్లో? మాకు ఏం లేదు కదా. నువ్వు పదవి కోసం అన్న అబద్ధాలు ఆడుతున్నప్పుడు ఈ ఒక పిఎస్సీ ఒక చైర్మన్ పదవిలో కూర్చొని ఒక పబ్లిక్ సంబంధించిన అకౌంట్ సంబంధించిన పదవిలో కూర్చొని మాకు ఏం న్యాయం చేస్తావు అని మీరు నమ్మాలి. ఎవ్వరు కూడా నమ్ముతుంది లేదు. ఆర్కే గాంధీ గారు, నువ్వు చిన్న పదవి కోసం ఇన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నావు, మనం తప్పుదో పట్టేస్తూ ఉన్నావు. నువ్వు ఒక పదవికి అనర్హుడివి, నీకు చేత కాదు. మీ కాంగ్రెస్ పార్టీ ఒక అధికార అండ చూసుకొని తప్ప నీకు పదవి వచ్చింది తప్ప ఎటువంటి రూల్ చూసుకున్నా కానీ ఆ పదవికి నువ్వు అనర్హుడివి అని చెప్పి చెప్పాల్సుకున్నాను. అరకపూడి గాంధీకి సంబంధించి ఆయన నియోజకవర్గంలో మొన్న చాలా విచారకరమైన సంఘటన చూసినాం. ఏదంటే సున్నం చెరువుకు సంబంధించి మొత్తం కూడా పేదలిల్లు మొత్తం కొలాప్స్ చేసి పడేసారు. అయినా కూడా అది పట్టించుకోకుండా పదవులకు మొగ్గు చూడడం పట్ల మీరు ఎట్లా చూస్తారు? ఇంకో ఏంటంటే హైడ్రా అని చెప్పేసి ఒకటి చేస్తూ ఉన్నారు కదా. మేము ఒక విద్యార్థి నేను చెప్పాల్సుకున్నా అంటే హైడ్రాకి సంబంధించిన చెరువు పక్కన ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి బడాబాబులు ఎవరైతే ఉన్నారో ఎంతోమంది మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఇతర ప్రతి ఒక్క మంత్రి వాళ్ళు కూడా బఫర్ జోన్లో కాదు, FTL పరిధిలో ఉన్నాయి. ఫుల్ ట్యాంక్ లెవెల్ అని చెప్పేసి ఒక ఏదైతే బోర్డు ఉంటుందో అంత పరిధిలో ఉన్నాయి కదా. మీ పార్టీ నాయకులు ఎందుకు ముట్టుకోలేకపోతా ఉన్నావు అంటే భయం అవుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మీ యొక్క హైడ్రాకు మీకు భయం అవుతూ ఉన్నదా? కేవలం ఈరోజు పేద ప్రజలు ఏముందన్న ఒక చెరువు పక్కన ఏముంది, వాళ్ళు పర్మనెంట్గా ఏం కట్టుకోలేదు కదా. గుడిచెలు వేసుకున్నాం, లేకపోతే పైన రేకులు వేసుకున్నాం, లేకపోతే ఇనుప రేకులు, సిమెంట్ రేకులు వేసుకుని వాళ్ళు టెంపరీగా జస్ట్ ఇక్కడ ఉన్న రోజులన్నా కాలం గడుపుదాం, మా యొక్క పరిస్థితి బాగాలని చెప్పేసి అక్కడ వేసుకుంటే ఇలాంటి ప్రజలను పట్టించుకోపోకుండా అక్కడ కాన్సెన్స్కి అక్కడ వాళ్ళ ఒక నియోజకవర్గానికి వాళ్ళు ఓటేసి ఉంటే నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకుండా ఇక్కడ పదవి కోసం ఒక పార్టీ మారి ఇక్కడ ఈరోజు హైదరాబాద్లో టైంపాస్ రాయకం చేసినటువంటి ఆర్కే గాంధీ గారిని రాను రోజులు ప్రజలు ఎట్లా నమ్మదలుచుకున్నా అన్నారు. కేవలం మనం వీడియో చూస్తా ఉన్నాం. చిన్న పిల్లలు మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూసుకున్నట్లయితే వీడియోలలో చిన్న పిల్లలు వారు మాట్లాడుకుంటా కూడా మా యొక్క చదువుకునే బుక్లో వాళ్ళకి తెలియదు కదా బియ్యం ఉంటుంది, ఫుడ్ కోసం ఆలోచించలే. మేము చదువుకుంటాం, మాకు మన బుక్కులు మా డాడీ కొనిస్తారో లేదో, ఆ స్కూల్లో ఉన్నటువంటి యాజమాన్యం మాకు బుక్కులు ఇస్తారో లేదో, పుస్తకాలు ఇస్తారో అని చెప్పేసి చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత రిక్వెస్ట్ చేసిన ఒక హైడ్రాకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ నెట్టేసి వాళ్ళకి బుక్కులను కూడా తీసుకునేయకుండా ఇంత ఇబ్బంది పెడతా ఉంటే ఆర్కే గాంధీ గారు వచ్చి ఇక్కడ పదవి కోసం చైర్మన్ పదవి కోసం వచ్చి రేవంత్ రెడ్డి గారి కాలు మొక్కుకుంటా ఈ చుట్టుపక్కల తిరుగుతుంటే ఎట్లా నియోజకవర్గ ప్రజలు కూడా నమ్మే ప్రసక్తి లేదు ఆర్కే గాంధీ గారిని. అంటే విద్యాశాఖకు సంబంధించి చూసుకుంటే చాలా చోట్లలో మొత్తానికైతే పురుగులన్నం కానీ విద్యార్థులు రోడ్లకు ఎక్కి మాకు సమస్యలు ఉన్నాయి పట్టించుకుంటలేరని చూసిన దాఖలాలు ఉన్నాయి. అంటే వీటి మీద మీరు ఒక విద్యార్థి నేతగా ఎట్లా స్పందిస్తారు? ఒక విద్యార్థిగా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా నేను బాధపడతా ఉన్నాను, చాలా దుఃఖం వేస్తూ ఉన్నది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి హయాంలో సన్నబియ్యం తీసుకొచ్చి ప్రతి ఒక్క స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ఉన్నటువంటి కళాశాలను డిగ్రీ దాకా పెంచి చేసినటువంటి ఘనత ఏదైతే ఉన్నదో అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఏదైతే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దాదాపు 9 నెలలు గడుస్తూ ఉంటే కూడా ఇంతవరకు సంక్షేమ శాఖ కావచ్చు, మనకు విద్యాశాఖకు సంబంధించి మంత్రి లేడు. ఎవరు చెప్పుకోవాలి? ఏమనంటే ఆ శాఖ నాగానే ఉంది, ఈ శాఖ నాగానే ఉంది, హోంమినిస్టర్ శాఖ కూడా నాగానే ఉందంటే ఎందుకు నీ ముడ్డి కింద ఇన్ని పదవులు పెట్టుకొని ఎందుకు భయం అవుతా ఉన్నదా? ఇంకో మంత్రి పెరుగుతాడు, వాళ్ళకి ఇంకా అధికారాలు వస్తాయని చెప్పి భయపడుతున్నాడు. చిన్న విషయం చెప్పాల్సుకుని ఏందన్నా, నిన్న నాకు ఒక మా నియోజకవర్గ పక్కన ఉన్నటువంటి ఒక మండలంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి ఏంటంటే తుక్కుగూడ దగ్గర రెసిడెన్షియల్ స్కూల్ ఉంటుంది. ఆ రెసిడెన్షియల్ స్కూల్లో DU గారికి సంబంధించిన ఆర్డర్స్ ఏంటంటే ఎవరైతే గురుకుల పాఠశాల తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలియాల్సిన విషయం ఏంటంటే గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి విద్యార్థికి ఎవరైతే హెల్త్ పరంగా వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎవరైతే బాగాలేవో వాళ్ళందరికీ కూడా టీసీలు ఇచ్చేసి స్కూల్ నుంచి పంపించేస్తూ ఉన్నారు. మనకు జూన్లో మన తరగతులు స్టార్ట్ అయితే బడులు స్టార్ట్ అయితే ఇప్పుడు మనం దాదాపు అక్టోబర్, జనవరి, ఆగస్ట్, సెప్టెంబర్లో ఉన్నాం కదా. సెప్టెంబర్ నెల నడుస్తూ ఉంటే ఇప్పుడు వరకు అడ్మిషన్ ఎక్కడ దొరుకుతూ ఉన్నది బయట. ఆ యొక్క ప్రిన్సిపల్ మేడం అడిగితే మాకు సంబంధం లేదు, మాకు DO నుంచి ఆదేశాలు ఉన్నాయి, ఎవరైతే విద్యార్థుల హెల్త్ ఎవరైతే బాగాలేదో మమ్మల్ని టీసీ ఇచ్చేసి పంపించేస్తారు స్కూల్ నుంచి. ఈ విషయం కూడా ఇందుకు బయటికి రావట్లేదు. DO గారు కావచ్చు, ప్రిన్సిపల్ గారు కావచ్చు, అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఏందన్నా అందరు గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉంటుంది. సరిగ్గా చదువుకోక వారిని బెదిరించలేక మేడం అని కాలు పట్టుకుంటూ ఇంతవరకు కూడా మేడం స్పందించలేదంట. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే విద్యార్థులు ఎవరైనా వారి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగాలేకుంటే ఆసుపత్రికి తీసుకుపోరు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులకు ఏమైనా సమస్య ఉంటే టాబ్లెట్లు ఇయ్యరు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులకు ఏమైనా సమస్య ఉంటే ఇంజక్షన్లకు సంబంధించి హాస్పిటల్కి తీసుకోవరు. కానీ ఆ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటే అన్న డైరెక్ట్ టీసీ ఇచ్చేస్తారు. వాళ్ళకి టీసీ ఇచ్చేసి ఆ విద్యార్థిని ఏంటంటే ఇంటికి పోండి, మీ ఇంటి దగ్గర ఉన్న పాఠశాల చేయించుకోండి, రోజు పోయి వస్తాడు, మీ ఇంటి పక్కన మీ ఊరి పక్కన ఉన్న పాఠశాల వేయాలి. మరి ఇంత దౌర్జన్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎంపీగా నీకు ఉన్నారా? ఏం జరుగుతావు? ఇంత దారుణమా? నా ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ నేను ప్రైవేట్ హాస్పిటల్ తీసుకు లక్షలకి ఏం ఖర్చు పెట్టి మేము చెప్పట్లేం కదా. ప్రభుత్వ ఆసుపత్రి మనం తీసుకో,
నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అక్కడ పరీక్షించండి, రక్త పరీక్షలు చేస్తారు, ఇతర నా ఆరోగ్య సమస్య నుంచి పరీక్షలు చేపియాలి. కానీ ఏం చేయించకుండా నీ హెల్త్ బాగాలేదు నువ్వు ఇంటికి పో అంటే టీసీ ఇస్తున్నారన్న. ఒక 10 రోజులు ఇంటికి రాపు నీ ఆరోగ్యం స్థితిగతులు మార్చిన తర్వాత నువ్వు కళాశాలకు రాలేదుకే బడికి రాని చెప్పట్లేరు. డైరెక్ట్ వాళ్ళకి ఏంటంటే టీసీ ఇచ్చి వాళ్ళకు తల్లిని భయభ్రాంతులు గుర్తు చేసి పంపించేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సంఘటన ఇంకా బయటికి రావట్లేదు. ఇంత దారుణమా? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి విశిష్టమైన ఈ గురుకులాలు ఏవైతే ఉన్నాయో దాన్ని దెబ్బతీయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రేస్తుందంట, నిజమేనా? 100కు 100% ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కేవలం వారి యొక్క ఇన్ని రోజులు మేము అధికారం లేము, మా సంచులు మొత్తం ఖాళీ ఉన్నాయి, కేవలం వీరు డబ్బు సంపాదించుకోవాలి, కోర్టు సంపాదించుకోవాలి, ఏసీ ఢిల్లీకి డబ్బులు మేయాలని తప్ప తెలంగాణ రాష్ట్రంలో గురుకుల విద్యలను పట్టించుకునే ప్రసక్తి లేదు. ఇప్పుడు మనం ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్ని ధర్నాలు చూస్తూ ఉన్నాం. ఆడబిడ్డలు ఇలా ఆడపుల్లలు అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇలా. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారు లోపల అనేది మనకు అర్థమవుతుందన్న. ఒక ఆడబిడ్డ 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి ఉన్న ఆడబిడ్డ చిన్నపిల్లలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారంటే వాళ్ళు ఎన్ని రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారు, ఎన్ని రకాలుగా అనుభవించి ఉంటారు బాధలు మనం అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు ఒక ధర్నా, ప్రతి గురుకుల పాఠశాల ఏంటంటే విచ్ఛిన్నం అయిపోయినాయి అన్న. ఘోరంగా ఈ యొక్క గురుకుల పాఠశాల అయితే గత ప్రభుత్వం కేసీఆర్ గారు సన్న బియ్యం తెచ్చి ఇతర స్పెషల్ కాల్ తీసుకొచ్చి గతంలో ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ సార్ గారు సెక్రటరీ ఉన్న తర్వాత కూడా దాన్ని ఎన్నో రకాలుగా డెవలప్ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే విద్యను మొత్తం దూరం చేసింది. కేవలం విద్య నిరుద్యోగం పైన మేము నిరుద్యోగం ప్రభుత్వం మాది విద్యార్థుల ప్రభుత్వం చెప్పేసి ఏదైతే అన్నదో కేవలం వారి అధికారం రావడం కోసం తప్ప ఈ యొక్క గురుకుల పాఠశాల సంబంధించిన విద్యార్థులను పట్టించుకునే ప్రసక్తే లేదు. అంటే గత ప్రభుత్వంలో విద్యాశాఖను తీవ్రంగా విమర్శించిన ఆకునూరు మురళి ఈరోజు విద్యాశాఖ సలహాదారుడు కూడా ఉన్నారు. ఆయన మరి ఇవన్నీ ఆయన చూస్తలేరా? ఆకునూరి మురళి గారు కూడా మాకు అప్పటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం, కేవలం ఈయన రాజకీయ కోణంలోనే ఆ యొక్క పార్టీకి సంబంధించిన ఆ పార్టీ యొక్క కనసాగలు నడుస్తూ ఉన్నారు అని చెప్పేసి అప్పటి నుంచి చెప్తా ఉన్నాం. మేము ఇప్పుడు కూడా ఆకునూరి మురళి సార్ కూడా మేము యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాము. రండి, ఇన్ని ఘోరాలు జరుగుతున్నావు, విద్యా కమిషన్ సలహాదారు ఉన్నప్పుడు ఈ రోడ్ల మీద జరిగేటువంటి ధర్నాలు మీకు కనిపిస్తలేవా? సార్ మురళి సార్ కనిపిస్తలేవా? ఆకుడు మురళి గారికి ధర్నాలు కనిపిస్తలేవా? ఆడబిడ్డలు ఈరోజు నువ్వు సలహాదారు పదవి వచ్చింది, నువ్వు క్యాబినెట్ హోదా ఇప్పుడు నీది, మంత్రి ర్యాంక్ నీది, నువ్వు బయటికి రా, బయటకు వచ్చి ఏదైతే గురుకుల పాఠశాల ఎక్కడైతే ఉన్నాయో ప్రతి గురుకుల పాఠశాలకు సంబంధించి కళాశాలలు కావచ్చు, బడులు కావచ్చు, నువ్వు ప్రతి డిగ్రీ కళాశాలలు కావచ్చు, వాటి పరీక్షించు. అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉంది, అక్కడ కళాశాల నుండి స్థితిగతులు ఎలా ఉన్నాయి, నువ్వు పరీక్షించు కదా. ఇప్పటివరకు రావు, పదవి వచ్చింది నీకు, ఇంతకుముందు అని సార్ ఏదో లేదని చెప్పేసి నువ్వు ఏదో కాంగ్రెస్ పార్టీ కనసాగలు పనిచేసావు అని చెప్పేసి మాకు తెలుసు. తెలంగాణ ఉన్న ప్రతి నిరుద్యోగులు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, ఈయనకి పదవి ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది చెప్పేసి ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. దాని కూడా మేము అనుకోవట్లేదు. మీకు ఆ పదవి వచ్చినప్పుడు కూడా మీరు ఇప్పటివరకు కూడా ఎందుకు రాలేకపోతున్నారు, ఒక గురుకుల పాఠశాల యొక్క మెట్లు ఎందుకు దొక్కలేకపోతున్నారు అంటే మీకు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఓకని చెప్పిండా, మా ప్రభుత్వం వ్యతిరేకత వస్తుందని చెప్పేసి చెప్పిండా, మరి ఎందుకు ఇంత మీరు సమయం తీసుకుంటా ఉన్నారు? గతంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, నేను ప్రతి ఒక్కరు కూడా భయం ఉంటుండే కేసీఆర్ గారి హయాంలో ఈ రాజకీయం అని చెప్పేసి ఏం లేకుండే కాబట్టి భయపడతా ఉండే. రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఏముంది, నాకు ఎమ్మెల్యే ఫోన్ చేయాలి, సో లోకల్ ఎమ్మెల్యే ఫోన్ చేయాలి, మంత్రి ఫోన్ చేయాలి అని చెప్పి నాకు నేను చెప్పి ఇట్లా కూర్చుంటా ఉన్నారు. నేను ఒకటే చెప్పాల్సుకున్నా, తక్షణమే రేవంత్ రెడ్డి గారు మీకు సిగ్గు శరం ఉంటే ఒక నిరుద్యోగులు కావచ్చు, ఒక ఆడబిడ్డలు కావచ్చు, ఒక తెలంగాణ ఉన్నటువంటి ప్రతి గురుకుల పాఠశాలలో కనుక మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రతి స్కూల్లో కూడా ప్రతి పాఠశాలలో కూడా ప్రతి ఒక్క రేంజర్ స్కూల్లో కూడా పరిస్థితులు బాగాలేవు, వాళ్ళ యొక్క ఫుడ్కి సంబంధించినట్టు కావచ్చు, వాటర్కి సంబంధించినట్టు కావచ్చు, స్థితిగతులు బాగాలేవు. తక్షణమే మీకు చిత్తశుద్ధి ఉంటే కనుక వాళ్ళకి స్పెషల్ ఇంతవరకు చూసినట్టు 9 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు కూడా ఒక కమిటీ వేయలేదు వాళ్ళ మీద, ఇంతవరకు కమిటీ వేయలేదు. ఇంత దారుణమైన నా విద్యార్థులకు ఏంది ఇంత పరిస్థితి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒకసారి మీరు ఆలోచించండి. తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి విద్యార్థులు నిరుద్యోగులు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా సిద్ధంగా ఉన్నారు. తక్షణం తప్పకుండా వచ్చేటువంటి ఎన్నికలు ఏదైనా సరే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.